హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. అమ్మ మరియ తల్లి యేసుక్రీస్తు వారిని కనినంత వరకే ఆమె పాత్ర. దాని తర్వాత ఆమె పాత్ర, ఆమె ప్రస్తావన మనకు అనవసరము అని కొద్దిమంది అంటూ ఉంటారు. అయితే బైబిల్‌లో అమ్మ మరియ తల్లి పాత్ర మరి ఎంతవరకు ఉందో మీతో పంచుకుంటాను. అమ్మ మరియ తల్లి యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే జన్మ ఇచ్చిందో, ఆ జన్మ ఇచ్చిన తర్వాత అయ్యా, నేను నిన్ను కనునంత వరకే నా పాత్ర, ఇక నిన్ను కనడంతో నా పాత్ర అయిపోయింది అని ఆ పశువుల పాకలోనే వదిలేసి వెళ్ళిపోలేదండి. ఇక రెండవదిగా జ్ఞానులు యేసుక్రీస్తు వారిని సందర్శించి వెళ్ళిన తర్వాత హేరోదు రాజు 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్న ప్రతి ఒక్క మగ పిల్లవాడిని చంపివేయండి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు, కుట్ర పన్నినప్పుడు, అమ్మ మరియ తల్లి నిన్ను నీవు రక్షించుకో, నిన్ను కనడం వరకే నా పని అని ఆ 2 సంవత్సరాల బాలయేసుని అక్కడే వదిలేయలేదండి. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దేవదూత చెప్పిన మాట విని ఐగుప్తునకు తీసుకొని వెళ్ళిందండి బాలయేసుని చాలా ప్రయాసపడి. అంతటితో ఆమె పాత్ర అయిపోలేదు. ఇక మూడో విషయము, యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు ప్రాయంలో ఉన్నప్పుడు యెరూషలేముకి పాస్కా పండుగ జరపడానికి వెళ్ళారండి. అయితే వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో యేసుక్రీస్తు వారు అమ్మ మరియ తల్లితో, యోసేపుతో రాలేదండి. అమ్మ మరియ తల్లి, యోసేపు గారు మరల తిరిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వేద పండితులతో, ధర్మశాస్త్ర బోధకులతో వాదోపవాదనలు చేస్తూ ఉన్నాడండి. అమ్మ మరియ తల్లి రిటర్న్ వెళ్ళి, అయ్యా, నువ్వు ఎందుకని మాతో రాలేదు? నేనెంత కంగారు పడ్డాను నాన్న, ఎంత బాధపడ్డాను నాన్న అంటే, ప్రభువారు అక్కడ అంటున్నారు, నేను నా తండ్రి పని మీద వచ్చానని మీకు తెలియదా అని అంటారు. అయితే అంతటితో అమ్మ మరియ తల్లి, సరే నీ తండ్రి పని మీద వచ్చావు గదా! అయితే నీ తండ్రి పని మీదనే ఉండు. ఇంక నా వెంట రాకు. నా పాత్ర అయిపోయిందని వెళ్ళిపోలేదండి. యేసుక్రీస్తు వారిని మరలా తిరిగి తన యొద్దకు చేర్చుకుంది. తీసుకొని వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారు అమ్మ మరియ తల్లికి, యోసేపు వారికి విధేయుడై ఉన్నాడండి. నాలుగో విషయం వచ్చేసరికి యేసుక్రీస్తు వారికి 30వ సంవత్సరం. అయితే సుమారు యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభ దశలో ఉన్నప్పుడు కానా పెళ్లి విందులో అమ్మ మరియ తల్లి చొరవతో మొట్టమొదటి అద్భుతం, యేసుక్రీస్తు వారి గడియ రాకముందే అమ్మ మరియ తల్లి మాట విని ఆమె చెప్పిందని మొట్టమొదటి అద్భుతం నీటిని ద్రాక్షారసంగా చేశారండి. అమ్మ మరియ తల్లి పాత్ర యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరంలో ఉన్నప్పుడు కూడా అయిపోలేదు. ఇక యేసుక్రీస్తు వారిని సిలువకెక్కించినప్పుడు ఆ సిలువ కింద అమ్మ మరియ తల్లి కూడా ఉందండి. తనతో పాటు ఉన్న శిష్యులు ఎంతోమంది ప్రాణాలు ఇస్తానన్న వారందరూ కూడా చెల్లాచెదురై వెళ్ళిపోతే, అమ్మ మరియ తల్లి ఆ సిలువ కిందనే నుంచొని క్రీస్తు వైపు దీనంగా చూస్తుందండి. అప్పుడు కూడా అమ్మ పాత్ర అయిపోలేదు. దాని తర్వాత క్రీస్తువారు చనిపోయి పునరుత్థానమైన తర్వాత కూడా అమ్మ పాత్ర అయిపోలేదు. మేడ గదిలో శిష్యులతో పాటు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. అంతటితో అమ్మ పాత్ర అయిపోలేదు. దాని తర్వాత మీకొక విషయం చెప్తాను. అబ్రహాము మరణం గురించి బైబిల్‌లో రాయబడింది. ఇస్సాకు మరణం గురించి రాయబడింది. ప్రవక్తల మరణం గురించి రాయబడింది. లేదా వారు కొనిపోబడ్డారు అని రాయబడి ఉంది. కానీ అమ్మ మరియ తల్లి మరణించినట్టుగా ఈ బైబిల్‌లో ఒక్క వచనం కూడా లేదండి. కారణం అమ్మ పాత్ర, అమ్మ మరియ తల్లి పాత్ర అంతటితో అయిపోలేదు. నేటికిని కొనసాగుతూనే ఉంది. బెర్నదెత్ అనే ఒక కన్యకి, ఒక యవనస్తురాలికి దర్శనమిచ్చిందండి 18 సార్లు. ఇది చారిత్రక సత్యం. అమ్మ పాత్ర అయిపోలేదు ప్రియ సహోదరులారా. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ బైబిల్ ఆధారంగానే లూకా సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 1, 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, యోహాను 2వ అధ్యాయం, అదేవిధంగా మార్క్ 3వ అధ్యాయం. ఈ అధ్యాయాలకెళ్ళి మాత్రమే మీతో పంచుకున్నాను. అమ్మ మరియ తల్లి పాత్ర కేవలము యేసుక్రీస్తు వారు కన్నంత వరకే ఉందా? దాని తర్వాత గూడా ఉందా? ఆయన చనిపోయినాక గూడా ఉందా? అనే అంశాలు మాత్రమే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ అధ్యాయంలో నుంచి మీరు చదువుకోండి మీకు డౌట్ ఉంటే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ నైస్ డే. బై బై.